అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఐఐటి ఫౌండేషన్ అనే ఒక ఫ్యాన్సీ పదం చాలా డేంజర్. ఇన్ కేస్ మీ పిల్లలు కూడా ఇలాంటి డేంజర్లో ఉన్నారో లేదో ఈ ఒక్క వీడియో చూస్తే తెలిసిపోద్ది. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తారంటే ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటి, ఐఐటి ఫౌండేషన్లో ఏమైనా రకాలు ఉన్నాయా, ఒకవేళ మీరు కూడా ఐఐటి ఫౌండేషన్ మీ చైల్డ్కి తీసుకోవాలని అనుకుంటే ఏ టైప్ ఆఫ్ ఐఐటి ఫౌండేషన్ అనేది బెస్ట్ అని చెప్తాను. సో ఈ ఐఐటి ఫౌండేషన్ అనే దాని చుట్టూ కూడాను వేలాది కోట్ల మార్కెట్ ప్రజెంట్ ఇండియాలో రన్ అవుతూ ఉంది. సో చాలామంది పేరెంట్స్కి ఈ ఐఐటి ఫౌండేషన్ అంటే అసలు ఏంటి, అసలు అర్థం అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు అనమాట. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక్క వీడియో చూస్తే మొత్తం ఐఐటి ఫౌండేషన్ గురించి క్లారిటీగా తెలిసిపోద్ది. సో క్లారిటీ ఇచ్చేస్తాను. మనకి ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐఐటి ఎగ్జామ్ అనుకుని ఒకటి ఉంది. దీనికి జేఈ ఎగ్జామ్ అనుకుని అంటారు. దీంట్లో మెయిన్స్ అడ్వాన్స్డ్ అనేవి ఉంటాయి. సో ఈ పేపర్లో ఏముంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది క్వశ్చన్ పేపర్కి సంబంధించినంత వరకు కూడాను. క్వశ్చన్ పేపర్ గురించి కాసేపు పక్కన పెడితే నిజంగా ఈ ఐఐటీస్ అంత గొప్ప అంటే ఎస్ గొప్పవే. ఎందుకు చెప్తాను చూడండి రీజన్. ఒకటి, నెంబర్ 1, ఇక్కడ ఈ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే వస్తారు. ఎగ్జామ్ పాస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎవరైతే మంచి షార్ప్ మైండ్స్ ఉంటారో వాళ్ళే వస్తారు కాబట్టి, అంటే మంచి టాపర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి టాపర్స్కి చెప్పే టీచర్స్ అలాంటి వాళ్ళు, అండ్ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్షిప్ ఎలాంటిది, అండ్ అన్నిటికన్నా మించి అంత మంచిగా చదివే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఏమైనా తగ్గిస్తుందా? అసలు తగ్గించదు కదా. అండ్ వాళ్ళకి ఫ్యాకల్టీ ఏ రేంజ్లో ఉంటుంది అది కూడా పాయింటే కదా. అండ్ వాళ్ళకి ఒకవేళ జాబ్స్ ఇవ్వడానికి కంపెనీస్ వస్తే ఎంతగా ఎగబడతాయి, అండ్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి ఏ రేంజ్ కంపెనీస్ వస్తాయి అది కూడా చూడండి. అండ్ ఈ టాపర్ అనేవాడు మంచి ప్లేస్లో వెళ్ళిన తర్వాత వాడు 20 to 23 ఇయర్స్కి వాడు ఖాళీగా ఉంటాడా? అస్సలు సీన్ లేదు. వాడు జాబ్ కొట్టేస్తాడు. సో 23 ఇయర్స్లో జాబ్ కొట్టేస్తాడు. అండ్ అన్నిటికన్నా మించి తక్కువ డబ్బుల్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది ఐఐటికి సంబంధించినంత వరకు కూడా మ్యాక్సిమం బ్రీఫ్ పాయింట్స్ అంత మంచి కాలేజెస్ గురించి. సో ఎంత గ్రేట్ కాలేజెస్ గురించి పోటీ ఏమైనా తక్కువ ఉంటుందంటే అంత సీన్ లేదు. ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా జనాభా పెరుగుతుంది. సేమ్ ఈ ఐఐటి ఫౌండేషన్కి అపియర్ అయ్యే వాళ్ళు కూడాను పెరిగిపోతున్నారు. సో ఈ ఐఐటి ఎగ్జామ్కి సంవత్సరానికి, అంటే ఇంటర్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా, సంవత్సరానికి ఒక 10 lakh స్టూడెంట్స్ ఇంటర్ వాళ్ళు అనమాట ప్రజెంట్ అవుతారు. దీంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే సుమారుగా ఒక 10,000 సీట్స్ ఈ ఐఐటీస్ అన్నిటి వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ 10,000 సీట్స్ కోసం సుమారుగా 10 లక్షల మంది పోటీ పడుతూ ఉన్నారు. అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది ఇక్కడ? సుమారుగా 0.1% మాత్రమే ఉంది. ఇది ఈ ఐఐటి ఎగ్జామ్కి సంబంధించినంత వరకు కూడాను. సో ఇక్కడ అసలైన ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ ఇంటర్కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కేవలం ఇంటర్లో మాత్రమే నేర్చుకుని అక్కడే ప్రాక్టీస్ చేసి ఈ ఎగ్జామ్కి పాస్ అయితే మనకి ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి, ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టడానికి కష్టమైపోతుంది అనే ఫీలింగ్ కొంతమందికి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత చాలామంది ఏం చేశారంటే అదేదో చిన్నప్పటి నుండే ఈ ఎగ్జామ్ కోసం మంచిగా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. సో ఈ పాయింట్ నుండి వచ్చిన ఆలోచన ఐఐటి ఫౌండేషన్. సో ఇదే మ్యాథ్స్, ఇదే ఫిజిక్స్, ఇదే కెమిస్ట్రీ 8th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో వాళ్ళకి 8th క్లాస్ నుండే మంచిగా లెసన్లు చెప్తే వాళ్ళు సూపర్గా తయారైపోతారు, మంచి జెమ్స్గా తయారైపోతారు. సో దట్ ఇంటర్కి వెళ్ళాక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కుమ్మేస్తారు. అండ్ వాళ్ళకి వద్దన్నా సరే ర్యాంక్ అనేది వస్తుంది అనే కాన్సెప్ట్ నుండి వచ్చింది. ఒక 30 years బ్యాక్ మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చుక్క రామయ్య ఒక గొప్ప ఇన్స్టిట్యూట్, చాలా విలువలు కలిగిన మనిషి, నిస్వార్థమైన మనిషి. ఆయన క్యాంపస్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఇన్విజిలేటర్ ఉండడం. సో స్టూడెంట్స్ అందరూ వెళ్ళి వాళ్ళ పేపర్ వాళ్ళే తీసుకుని వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేపర్ వాళ్ళు పెట్టేస్తారనమాట బోర్డు మీద, అంటే టేబుల్ పైన. సో ఇన్విజిలేటర్ లేకుండా ఒక్కొక్క స్టూడెంట్ కూడా అంత నిజాయితీగా రాస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి స్కూల్, ఆ కాలేజ్ ఎంత ప్రిన్సిపల్స్తో నడుస్తుంది, ఎంత మంచి విలువలతో నడుస్తుంది. సో ఇలాంటి చుక్క రామయ్య గారి ఇన్స్టిట్యూట్స్ ఉండేవి, ఫిడ్జీ, అదే రకంగా విజయసాయి, మాతృశ్రీ, ఇలాంటి కొన్ని స్కూల్స్ ఉండేవి. సో వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉందో వీళ్ళకి ఇప్పటి నుండే కూడాను సాధారణంగా చెప్పకుండా అరే ప్రతిదీ కూడాను ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీకు మంచిగా చెప్తాము, ఇన్డెప్త్గా చెప్తాం, కాంప్రిహెన్సివ్గా చెప్తాము. మీరు ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇదే కాన్సెప్ట్ పైన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం, ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అనుకొని
అప్పటి నుండే కూడాను వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయడం, అండ్ ప్రతి కాన్సెప్ట్ పైన ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడం, అండ్ ప్రతి కాన్సెప్ట్ పైన దీని వెనుకున్న ఫ్యూచర్ రీజన్స్, దీని వెనుకున్న ఇంకా మంచి రీజన్స్ పూర్తిగా కాంప్రహెన్సివ్గా చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఈ రకంగా చెప్పిన తర్వాత స్టూడెంట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో వీళ్ళు చిన్నప్పటి నుండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన ఇష్టం క్రియేట్ చేసుకొని రేపొద్దున ఇంటర్లో కూడా ఆ గ్రూప్స్ పైన ఇష్టం ఉండడం వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా చదువుకొని హ్యాపీ లెర్నింగ్లో, హ్యాపీ ఎన్విరాన్మెంట్లో మంచిగా హ్యాపీగా ఐఐటి ఫౌండేషన్ కొట్టేసి ర్యాంక్స్ కొట్టేసేవాళ్ళు. ఇది సిస్టమ్. కానీ 20 years బ్యాక్ నుండి సిచ్యువేషన్ ఏంటంటే మారిపోయింది. మార్కెట్లోకి చాలామంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. కేకేఆర్ గౌతమ్ అనుకుని ఒకటి ఉంది, అదే రకంగా చైతన్య, తర్వాత నారాయణ, వీళ్ళని చూసి ఎస్ఆర్, అదే రకంగా వీళ్ళని చూసి భాష్యం, ఇలా రకరకాల కాలేజెస్ వచ్చేసాయి. వీళ్ళంతా కూడాను చేసిన ఒకే ఒక్క పని ఏంటి తెలుసా? ఏదైతే ఇంటర్ సిలబస్ ఉందో ఆ ఇంటర్ సిలబస్ని 3 ముక్కలుగా కొట్టేశారు. 8th క్లాస్కి, 9th క్లాస్కి, 10th క్లాస్కి. అంటే ఇంటర్ సిలబస్ని డైరెక్ట్గా తీసుకుని వస్తారు. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సిలబస్ కాదు, డైరెక్ట్గా ఇంటర్ సిలబస్. ప్రపంచంలో ఈ భూగ్రహం లేదా ఎక్కడ ఎవడు కూడా అనుసరించినటువంటి పద్ధతిని వీళ్ళు తీసుకుని వస్తారు, డైరెక్ట్గా ఇంటర్ సిలబస్. దీనివల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఎలాగో ఇంటర్ ఎగ్జామే కదా ప్రిపేర్ అవుతున్నారో, అదేదో ఇంటర్ సిలబస్ని ఇప్పటి నుండి నేర్చేసుకుంటే సో దట్ వాడు ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా షార్ప్ అయిపోతాడు. లెసన్స్ విన్నవే ఇంకా బాగా వింటాడు కాబట్టి చాలా బాగా వింటాడు, చాలా బాగా చేస్తాడు, అండ్ మంచి ర్యాంక్ కొడతాడు అనుకుని ఒక మాట, ఒక కథను వెళ్ళారు. ఈ కథ ఎలాంటి వాళ్ళకి ఇన్స్పైర్ చేసిందంటే చాలామందికి ఇన్స్పైర్ చేసింది అనమాట. ఈవెన్ చదువుకున్న వాళ్ళకి ఇన్స్పైర్ చేసింది, అండ్ మంచి మంచి టీచర్స్ని ఇన్స్పైర్ చేసింది, అండ్ స్టూడెంట్స్కి కూడా ఫ్యాన్స్ అనిపించింది. ఇలా రకరకాల వాళ్ళకి ఇన్స్పైర్ చేసేసి ఈ కథ ట్రాప్లో పడిపోయారు. ఈ రకమైన ట్రాప్లో పడిపోయి చాలామంది కూడా ఈ టైప్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకుని వచ్చారు. సో ఒకప్పుడు కేవలము ఈ ఎలైట్ ఏదైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మంచి డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఐఐటి ఫౌండేషన్ యాక్సెస్ చేసేదాన్ని, వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇది మార్కెట్ పరంగా చేసేయడం వల్ల ఈ 20 years నుండి రీచ్ అయింది చాలామంది డబ్బులు కట్టి రీచ్ అవుతున్నారు. కానీ ఒక రాంగ్ టైప్ ఆఫ్ నాషన్లోకి వెళ్ళిపోయారు. అసలు ఫౌండేషన్లో 2 types ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ ఫౌండేషన్, ఇంకొకటి వెర్టికల్ ఫౌండేషన్. ఒకటి క్లారిటీ ఇస్తాను. ఈ హారిజాంటల్, వెర్టికల్ అనే పాయింట్ అర్థం చేసుకోవడానికి సొసైటీ బేస్డ్గా చెప్తాను. సొసైటీలో మనుషులు ఉన్నారు కదా, మన ఇండియన్ సిస్టమ్ ఏం చేసిందంటే స్టార్టింగ్లో 5-year ప్లాన్స్ అని చేసేవి. అంటే ప్రతి 5 yearsకి కూడా ఇండియన్ ఎకానమీ ఎలా ఉండాలి, ఏ రకంగా చేయాలి, మనం ఏం ప్లాన్ చేయాలి అనుకుని చేస్తుంది. సో ఈ రకంగా ప్లాన్ చేసేటప్పుడు మనం అసలే పేద దేశం నుండి రిచ్ కంట్రీకి అలా మారాలనుకున్న ప్లాన్లో వెర్టికల్ ఫౌండేషన్ పద్ధతి పాటించింది. సో ఈ టైప్ ఆఫ్ ఫౌండేషన్ పద్ధతిలో ఏమైందంటే పైన ఉన్నవాడు ధనవంతుడు ఉంటాడు, కింద ఉన్నవాడు పూర్వాడు ఉంటాడు. సో వీడు కేవలం ఈ రకంగా చేయడం వల్ల, వీళ్ళు చేసిన పాలసీస్ వల్ల ధనవంతుడు అయ్యాడు, పూర్వాడు అయిపోయాడు. సో ఇదే కాన్సెప్ట్ ఒకసారి దీనికి అప్లై చేద్దామా? వీడు ఇంటర్ సిలబస్ ఇప్పుడు నుండి నేర్చుకోవడం వల్ల దాన్ని అందుకున్నవాడు అందుకుంటున్నాడు, అందుకోలేనివాడు కింద పడిపోతున్నాడు. పాయింట్ 1 క్లియరా? సెకండ్, మొత్తం కాన్సెప్ట్స్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఈ కాన్సెప్ట్లో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం అందుకుంటే బాగా అందుకుంటారు, మిగిలిన కాన్సెప్ట్స్ పని కింద పడిపోతూ ఉంటారు. సో ఇది దారుణమైన సిచ్యువేషన్ వెర్టికల్ ఫౌండేషన్ సంబంధించినంత వరకు. మళ్ళీ ఇప్పుడు హారిజాంటల్ ఫౌండేషన్ సొసైటీ బేస్డ్గా చెప్తాను చూడండి. సొసైటీలో చాలా రకాల మనుషులు ఉంటారు. ఈ వెర్టికల్ ఫౌండేషన్ చేసిన దారుణం వల్ల సొసైటీలో అనమాట డిఫరెన్సెస్ క్రియేట్ అయిపోయి, కుల, మత, రంగు, అదే రకంగా క్యాస్ట్, అదే రకంగా ఆరిజిన్, ఇలా రకరకాలు, వీటితో పాటు డబ్బు, ఇలాంటి రకరకాల భేదాలు క్రియేట్ అయిపోయాయి ఈ వెర్టికల్ ఫౌండేషన్ వల్ల. దీనివల్ల సేమ్ కాన్సెప్ట్స్లో కూడా అంతే, నాకు ఈ కాన్సెప్ట్ వచ్చు, ఆ కాన్సెప్ట్ రాదు, ఈ కాన్సెప్ట్ వచ్చు, ఈ కాన్సెప్ట్ ఇది బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ హారిజాంటల్ ఫౌండేషన్ అని చూస్తారా, ఇదే టైప్ ఆఫ్ ఫౌండేషన్ అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తూ, ప్రతి ఒక్కరికి కూడా చేయూతను అందిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధికి తోడ్పడడమే హారిజాంటల్ ఫౌండేషన్. సమాజంలో ఉన్న ప్రతి లేయర్ని కూడా. ఇదే టైప్ ఆఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అమెరికాలో ఈ హారిజాంటల్ ఫౌండేషన్ ఉంటుంది. ఒక రాయి పట్టుకొని గట్టిగా విసిరవనుకో, అది ఏ మిలియనర్కో ఏ బిలియనర్కో తగులుతుంది అనమాట, అలాంటి సిచ్యువేషన్. కానీ ఇండియాలో నువ్వు ఒక రాయి పట్టి తీసుకుని వెళ్తే ఒక్క పూట అన్నం లేని వాళ్ళు ఉంటారు, అదే రకంగా 3 పూటలు కమ్మగా తిన్న వాళ్ళు ఉంటారు, అండ్ తన కొడుకు పెళ్ళికి 5,000 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అది సిచ్యువేషన్. సో తారతమ్యాలు ఏ రకంగా ఉన్నాయి. సో హారిజాంటల్ ఫౌండేషన్ అంటే మీకు క్లారిటీ ఉంటుంది, అందరికీ కూడా సమానంగా చేయడం. సో ఇక్కడ ఈ స్కూల్ సిస్టంలో హారిజాంటల్ ఫౌండేషన్, ఈ ఐఐటి ఫౌండేషన్ హారిజాంటల్ ఫౌండేషన్ ఎలాంటిది అని చెప్తే చూడండి. ఉదాహరణకు ఒక ఫోర్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే, ఈ ఫోర్స్ 8th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తే 8th క్లాస్ లెవెల్ మాత్రమే నాలెడ్జ్ ఇస్తూ
ఆ ఫోర్స్ని చాలా ఇంటరాక్టివ్గా చెప్తూ ఇదే ఫోర్స్ అనే కాన్సెప్ట్ రియల్ లైఫ్లో విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తూ అండ్ ఇదే కాన్సెప్ట్ నెక్స్ట్ లెసన్ అయినటువంటి ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్కి ఏ రకంగా అప్లికేబుల్ అవుతుంది అని చెప్తూ ఇలా ఇదే కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా పూర్తి ఇంటరాక్టివ్తో రకరకాల ఎగ్జాంపుల్స్తో చెప్పడం వల్ల కనెక్టింగ్ ద డాట్స్ అంటే ఈ ఫోర్స్ అనే కాన్సెప్ట్లో వీడికి ఇదో కొంత అర్థమైంది, ఇక్కడ ఈ కొంత అర్థమైంది, ఈ 2 పాయింట్లని అర్థం చేసి క్లియర్గా అర్థమయ్యేటట్లు చేయడం. సో ఈ రకంగా కనెక్టింగ్ ద డాట్స్ చేయడమే ఈ హారిజంటల్ ఫౌండేషన్లో ఉంటుంది. సో చెప్తారు లెసన్స్ ఎలా చెప్తారంటే మొత్తము కూడాను వాడికి అర్థమయ్యే రీతిలో వాడికి ఇంకాస్త డెప్త్గా చెప్తూ వాడి ఎన్లైటికల్ మైండ్ అనేది ఇంకా బాగా పెరిగేటట్లుగా ఏదైనా ఒక కొత్త సిచ్యువేషన్ ఇస్తే ఆ కొత్త సిచ్యువేషన్కి సార్ ఎలా ఆలోచిస్తారో ఒక సైంటిస్ట్ ఎలా ఆలోచిస్తారో తినుకోవడం అలానే ఆలోచించేటట్లు చేయడమే ఈ టైప్ ఆఫ్ అనమాట. సో ఇది అసలైన హారిజంటల్ ఫౌండేషన్. కానీ వెర్టికల్ ఫౌండేషన్ ఏమవుతుందో తెలుసా, డైరెక్ట్ ఇంటర్ సిలబస్ వీడికి తెప్పడం వల్ల వీడి మధ్యలో ఎంత గ్యాప్ ఉండిపోయింది. సో అది అర్థం చేసుకోవడానికి అనవసరంగా బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. అండ్ ప్రపంచంలో ఎవరు ఉండదు ఒక లెవెల్కి. దీనివల్ల ఏమవుతుందంటే కనెక్టింగ్ ది డాట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఒకప్పుడు ఇది ఎవరికి సక్సెస్ఫుల్ అయిపోయిందంటే కొంతమంది టాప్ ఉంటారు, లక్షకు ఒక 50 మంది స్టూడెంట్స్, వాళ్ళు చాలా టాప్ అనమాట. వాళ్ళకి మీరు వద్దన్నా సరే ఐఐటి ఫౌండేషన్ అని పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి మైండ్ ఫుల్గా యాక్సెప్ట్ చేసేస్తుంది అండ్ వాళ్ళు బీభత్సంగా చదువుకోగలరు. వాళ్ళు బాల మేధావులు. మిగిలిన సిచ్యువేషన్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళు కాదనమాట. సో ఇది కంప్లీట్గా చాలా రాంగ్ థింగ్. ఈ వెర్టికల్ ఫౌండేషన్ అనే పద్ధతిలో ఇంటర్ సిలబస్నే డైరెక్ట్గా ఇప్పుడు చెప్పడం వల్ల వీడికి 8th 9th ఫౌండేషన్ మిస్ అయిపోతుంది. పాయింట్ 1 ఎందుకంటే అక్కడే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, ఈజీ కాన్సెప్ట్స్ని కూడాను నేర్చుకుంటారు. సో ఈజీ కాన్సెప్ట్ ఎప్పుడైనా నేర్చుకుంటారు ఇది నా వల్ల అవుతుంది అనే ఫీలింగ్ పోయింది, డైరెక్ట్గా కష్టమైన కాన్సెప్ట్స్ అనేవి వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకి జరిగేది ఈ ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి స్కూల్ సిలబస్తో పాటు ఇది కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి వాళ్ళు లాంగ్ అవర్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడో స్టూడెంట్ ఉదయం వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తారు అనమాట. దీనివల్ల జరిగే పెద్ద నష్టం ఏంటంటే వాడి పరిస్థితి కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండవు, గేమ్స్ ఉండవు, ఎన్సీసీ ఉండదు, మైండ్ రిఫ్రెషింగ్ యాక్టివిటీస్ ఉండవు. ఇంకా దారుణంగా ఏంటంటే మనిషికి మధ్య బాండింగ్ ఉంటుంది కదా పేరెంట్స్తో, ఆ బాండింగ్ కూడాను చాలా వరకు క్వాలిటీ టైం మిస్ అయిపోవడం జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడాను వాడికి సైకలాజికల్గా మెంటల్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అయిపోతున్నాయి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ వల్ల అనమాట. సో మీకు క్లియర్గా మీ ముందు పెట్టేసా మొత్తం కూడాను ఈ రోజుల్లో ఈ మార్కెట్ ఫోర్సెస్ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకొని వస్తున్నారు. వెర్టికల్ ఫౌండేషన్ డైరెక్ట్గా ఇంటర్ సిలబస్ తీసుకొని వచ్చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల వాడు అర్థం చేసుకోగలుగుతున్నాడు లేదా అనే విషయం కూడా మీకు చెప్పేసాను. నిజంగా చెప్పాలంటే ఈ ఐఐటి ఫౌండేషన్లో సక్సెస్ రేట్ ఓన్లీ 1%. మిగిలిన 99% స్టూడెంట్స్ ఏంటి మీరు ఐఐటి ఫౌండేషనే ఇచ్చారు, 1% పీపుల్ సక్సెస్ అయ్యారు. మిగిలిన 99% సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ జీవితంలో దేనికి సక్సెస్ కాలేకపోతారు. ఎందుకంటే ఇక్కడ మాటకే కూడా ఈ ఐఐటి ఫౌండేషన్ కంప్లీట్ చేసే టైంలో మాటకే ఫెయిల్యూర్స్ చూస్తూనే ఉంటారు. ఇలా ఫెయిల్యూర్స్ చూస్తూ ఏమవుతుందో తెలుసా, ఈ సబ్జెక్ట్స్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేయడం నా వల్ల కాదు, నా వల్ల ఇంతే అనుకుని డీమోటివేట్ అయిపోతాడు. అలా అయిపోయాడు ఒక్కసారి వాడి మీద నమ్మకం పోయిందా వాడిపైన వాడికే చాలా కష్టం, తిరిగి వాడిని పైకి తీసుకుని రావడం, తిరిగి వాడిని పురుకొల్పడం చాలా కష్టమైపోద్ది అనమాట. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇది చాలా డేంజర్, చాలా రాంగ్ అనమాట. సో ఎప్పుడు కూడాను లెర్నింగ్ అనేది లేయర్ బై లేయర్ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ సిస్టమ్. మరి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఐఐటి ఫౌండేషన్ మీరు చెప్పారు కదా హారిజాంటల్ ఫౌండేషన్ అన్నారు, లేకపోతే లేయర్ బై లేయర్ అన్నారు, లేకపోతే టాపిక్స్ని ఒక టాపిక్ తీసుకొని ఆల్ క్లాస్కి సంబంధించినవి వేరియస్ టాపిక్స్ని ఇంటర్లింక్ చేస్తూ చెప్పడం అన్నారు, లేదంటే కనెక్టింగ్ ద డాట్స్ అన్నారు. ఈ రకంగా అన్నారు కదా. ఈ టైప్ ఆఫ్ చెప్పిన వాళ్ళు ఎవరో ఉంటారు అనుకున్నారంటే చుక్క రామయ్య గారి మాటే విందాం. ఆయన చెప్పిన మాట ఏంటంటే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ అవసరం లేదు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మంచి టీచరు వాళ్ళకి మంచి అనలైటికల్గా చెప్పినట్లయితే అసలు ఫౌండేషన్ అనే మాట అవసరం లేదు. సో జస్ట్ వాళ్ళు నార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్తో సరిపోద్ది. సో వాళ్ళు బేసిక్స్తో పాటుగా కాస్త ఇంకా మంచిగా చెప్తే సరిపోద్ది అనుకుని అన్నారనమాట. కానీ ఆ టైప్ ఆఫ్గా చెప్పే టీచర్స్ ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు, అదొక ప్రాబ్లం ఉంది కదా. ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్కరు కూడాను పిహెచ్డి చేసిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ వీళ్ళకి చెప్పరు కదా, అదే ప్రాబ్లం ఉంది. సో మంచి క్వాలిఫైడ్ లెక్చరర్స్ అనే వాళ్ళు లేరు. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మీరేం చేస్తారంటే ఒకటి ఆన్లైన్ ట్యూషన్స్ని ప్రిఫర్ చేయొచ్చు,
నెంబర్ 1 ఈ ఆన్లైన్ ట్యూషన్స్ అయితే నేను కూడా చెప్తాను. సో ఇన్ కేస్ మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది ఆన్లైన్ ట్యూషన్కి సంబంధించి. లేదంటే మీకు దగ్గరలో ఎవరైనా మంచి క్వాలిఫైడ్ టీచర్ ఉన్నారంటే వాళ్ళ ట్యూషన్ చెప్తూ వాళ్ళ దగ్గరికి పంపించండి. సో అదొక చాయిస్. ఇంకొకటి ఉంది, ఫిట్జీ, ఆకాశ్, మాడ్యులస్ ఇలాంటి కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నాయి. వీళ్ళు ప్రతి వీకెండ్స్ కూడాను ఈ ఎన్సీఆర్టీస్ మీద చెప్తూ ఉంటారు అనమాట. స్కూల్ సిలబస్ని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్ళి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని రెఫర్ చేస్తారు. సో ఒక మంచి రైట్ ఫౌండేషన్ మీ స్టూడెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకటి చెప్తాను చూడండి, ఒక స్టూడెంట్ రేపొద్దున ఐఐటి ఫౌండేషన్ కోసం ప్రిపేర్ అయ్యాడు, ఐఐటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు, వాడు ఫెయిల్ అయిపోయారు అనుకో, ఆ ఫెయిల్యూర్ వాడిది కాదు, మీది. ఎందుకంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలి అనే దాంట్లో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. అండ్ మీ స్టూడెంట్ వాడు అక్కడ నేర్చుకునేటప్పుడు వెర్టికల్ ఫౌండేషన్లో వాడు రోజుకి సక్సెస్ అవుతున్నాడా, డేలా అయిపోతున్నాడా అనే విషయాన్ని మీరు అసెస్మెంట్ చేయకపోవడంలో కూడా ఫెయిల్ అయ్యారనుకో, మీదే ఫెయిల్యూర్. సో స్టూడెంట్ ఫెయిల్యూర్ కాదు, మీదే ఫెయిల్యూర్. సో ఒక్కసారి ఆలోచించుకోండి, మీ స్టూడెంట్స్ని ఈ టైప్ ఆఫ్ ఐఐటి ఫౌండేషన్లో వేస్తామా అని అనిపిస్తే మాత్రం దయచేసి వెనక్కి తీసుకొని రండి. వాళ్ళ జీవితంలో ఉన్న మంచి క్షణాలని, చైల్డ్ మెమరీస్ని తిరిగి వెనక్కి తీసుకొని రండి. మీ స్టూడెంట్స్ని ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్గా మార్చుకోండి. అంతేగాని ఒక వీక్ పర్సన్గా, తన వల్ల ఏది కాదు అనే ఫీలింగ్తో, సబ్జెక్ట్ అంతా ఎంత టఫ్ ఉంటుందా అనే ఫీలింగ్తో, ప్రెజర్ బిల్డింగ్ అయినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్తో దయచేసి నింపేకండి. సో ఇండియన్ ఫ్యూచర్ అనేది క్లాస్ రూమ్లోనే తయారవుతుంది. సో ఈ క్లాస్ రూమ్లో తయారయ్యే ఇండియన్ ఫ్యూచర్ ఇప్పుడు మీ చేతుల్లో కూడా ఉంది. దయచేసి ఒక మంచి చోట్లోకి వేయండి. సో థింక్ బిఫోర్, టేక్ ఏ రైట్ డెసిషన్. ఆల్ ది బెస్ట్.